ఎన్ని రోజులు ఇట్లా చేస్తావు? ఎన్ని రోజులు నన్ను ఇట్లా హింస పెట్టినావు? ఏమంది ఏమనుకుంటున్నావు నువ్వు? నగ్నం చేస్తున్నావా? సంపుడు తప్పుతా ఏమనుకుంటున్నావు? కళ్ళబడుతుంది ఆయన కళ్ళబడతాడు ఆయన అతనికి బంగారం ఏమంటుండట ఏమి పనికోమన్నటన్నా మొన్నటిదాకా నాకు అప్పయింది నాకు సంతం పెడతావా లేదా, నేను భూమి అమ్ముతా అంటే నేను వచ్చేదాకా నన్ను సర్వ తిప్పల పెట్టిండు ఇప్పుడు పెట్టిండు కొట్టుతారు కచ్చిండు. నేను పెట్టాన్న నేను పానం పోయిన సార్ కానీ నేను సంతకం పెట్టాను. ఇట్టయితే కుదురుతలేదు అట్టయితే కుదురుతలేదు అన్న పోరు మెడల బంగారం మీద కన్ను పడ్డది. దాన్ని ఏం చేస్తాడో బంగారం ఏం చేస్తాడు. ఇంతకు ముందు మా మమ్మీ పెళ్ళాక బంగారం బ్యాంకులో పెట్టిండని మా మమ్మీ చూడలేక ఉత్తగా ఎప్పటికీ అది వేసుకుంటున్నానని ఇది ఉత్త నల్ల పుస్తకం తడి చేయించింది. ఇది కూడా మంచిలేదని మళ్ళీ సంక్రాంతికి పోయినప్పుడు ఇగో ఇది చేయించింది 2 లక్షలు పెట్టి. ఇప్పుడు దీని మీద పడ్డది కన్ను ఇది కూడా కావాలట. ఇది కూడా తీసుకుంటే ఇక నా కోపం వస్తే నేను అసలే ఉండేది. అది ఎటువైందండి అమ్మ అని పిలిచి అడిగి అసలు ఉండదట మరి ఎందుకు బంగారం తీసుకున్నామని అడుగుతా. ఏం లోన్ పెడుతున్నావు ఇంట్లో? అర్థం కాదా? వాళ్ళు కడతారా అప్పులు? అలా నోలుకొచ్చినావు నువ్వు ఊపోయే ముసందానా. ఇదంతా నీ వల్ల నేను లొల్లేస్తా. అర్థమైందా? ఎన్ని రోజులు ఇట్లా చేస్తావు? ఎన్ని రోజులు నన్ను ఇట్లా హింస పెట్టినావు? ఏమంది ఏమనుకుంటున్నావు నువ్వు? నగ్నం చేస్తున్నావా? సంపుడు తప్పుతా ఏమనుకుంటున్నావు? కళ్ళబడుతుంది ఆయన కళ్ళబడతావా? ఆయన కళ్ళబడతావా? సంపుడు తప్పుతా నా పెళ్ళం నన్ను గల్లబడతారు. ఒక్క బొక్కలు ఛాన్స్ ఉండదు. ఇది ఈ బొక్కలు వినబడతా అనే ధైర్యం అంతా సంపాదించట్లేదు. నా దగ్గర బంగారం తీసుకుపోయి బతుకుడు కాదు. ఒక్కసారి నువ్వు ఇప్పుడు బంగారం ఇస్తావా ఇయ్యవా? ఏమనుకుంటున్నావు? 6 లక్షలు ఓడు కడతాడు. కడతాడా? ఓడు కడతాడు. మనకైనాయి నీకు నాకే అయినాయి. ఏంది ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా? నువ్వు నాకు కష్టం వస్తే అన్ని అమ్ముతా. అవునా? బంగారం అమ్ముతావు, బంగారం పోతుంది. నాకు కష్టం వచ్చింది 6 లక్షల కోసం. 6 లక్షల కోసం నా ప్రాణం తింటారు ఒక్కొక్కడు. అర్థమైందా? నువ్వు పని చేయకపోతే నేను పని చేయకపోతే నువ్వు ఇంత తినమాట మరి ఎక్కడికి రావాలి? ఇప్పుడు నువ్వు మాత్రం బంగారం వేయకపోతే నేను ఖచ్చితంగా పురుగుల మంది తాగి చచ్చిపోతా, లేకపోతే ఉరేసుకొని చచ్చిపోతా. నీకు ఇట్లా చెప్తున్నానే. అర్థమైందా? ఈ అప్పులు నాకు కాదు, నాతో అయితే లేదు. ఊరి బిరి అన్న ముచ్చట మాట్లాడి
ఓ అనిత ఏం చేస్తావు అనిత ఏం చేస్తావు అనుకుంటున్నావు ఇద్దరు వీడు చేస్తాడు ఆయన ఏం కావాలి బంగారం ఇవ్వమంటున్నావు ఏం కావాలి? అసలు వాళ్ళిద్దరు ఏం చేస్తావు నేను చదువుకున్నానా ఏమన్నా చదువుకోకపోతే నేను చదివిపోయలేదు నన్ను చదివిస్తే ఈ పరిస్థితి ఉండదా మస్తు మంది ఇట్లా నేర్చుకొని పని చేసుకొని బతుకులు ఉన్నారు. ఇప్పుడు పిల్లని కన్ను ఆ చిన్న పిల్ల ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావు ఈ పిల్లని కన్నావు ఆ పిల్ల పరిస్థితి ఏంది నీ పైన చిన్న చూసుకొని బతికి ఇప్పుడు పిల్లంగా పెళ్ళం చేసుకున్నావు బతుకదలం బాడుకావు ఇటు పెళ్ళం చేసుకుని పిల్లంగానే మంద చచ్చిపోతాడు ఫోన్ గుద్దాలు ఉంటూ అంటాం ఇప్పుడైతే కాదు నీకు దండం పెడతా ఒక్క తాడిస్తే నేను 6 లక్షలు ఏదైనా పని చేసుకొస్తా చెప్పినట్టుంటే ఇప్పటి నుంచి ఏదైనా పని చేసుకొస్తా ప్లీజ్ నాకు ఎత్తనన్న 6 లక్షలు అడగలేదు బీడలేదు కానీ లెక్కతో చేసుకొని చెడకట్టం చేసుకొని 6 లక్షలు కాదు 2 లక్షలు వస్తాయి కనీసం 6 లక్షలు అంటే మిత్తి కట్టుకొస్తావా మిత్తి కడతావా ఏదో ఒకటి ఇప్పుడు మిత్తిలకు కూడా చాలా 2 లక్షలు కూడా రావు 6 లక్షలకు మిత్తి ఎంత అయింది ఏం చేయండి అవుతుందో ఇప్పుడు 2 గుంటలు అమ్మేయమంటే అమ్మేస్తలేదు ఏం చేయాలి మరి 2 గుంటలు దాని పానంకి కాదురా దాని పాడే గట్టరాదు మీకే కదరా అది చచ్చిదాకా కాబట్టి మీకే నీ పిల్లలు నీ పిల్లలు పెట్టి చేస్తారో ఉన్నాయా తమ్మి పిల్ల పుట్టింది నా అయ్యమ్మ సొత్తుకి మగ పిల్లగాడు అంత నువ్వే చేసినావు ఇల్లు ఇల్లు కూడా అమ్ముతావు ఇల్లు అమ్ముతా 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 ఇట్లనే చేస్తా నా పానం కట్ట ఏది ఎక్కువ కాదు చేసుకోవాడు అక్క నాకు ఒక 15 రోజులు టైం ఇవ్వను 15 రోజులు టైం ఇస్తే ఏదైనా డ్యూటీ చేసుకుంటాను డ్యూటీ చేసుకుంటే 30-40 వేలు దాకా నాకు జీతం వస్తుంది అప్పు మొత్తం నేను తీర్పిస్తాను వింటున్నావారా ఏం చెప్తుందో వినబడుతుందా నాకా చెప్పు నాకు చెప్తున్నా నీకే చెప్తుంది ఇంత మంచి పెళ్ళం దొరకు కష్టము నేనే సర్దుకుంటా నేనే అప్పు కడతా అంటుంది ఆమె నేను చెప్పినట్టు ఇల్లేమనుకో నేను అస్సలు ఉండా నేనుండా బిడ్డ ఉండదు ఇద్దరం వెళ్ళిపోతాం నువ్వు చెప్పినట్టు ఇంటనే నేను పైసలు కడతా నువ్వు పడతా ఖచ్చితంగా ఇంటర్నెట్ చెప్పినట్టు సరేనా కాదురా చెప్పినట్టు తిను పిల్లలు పట్టుకొని ఇంటికాడు ఉండు ఆమె డ్యూటీ ఫస్ట్ చూసుకుంటా పాపని నేను చూసుకుంటా అర్థమైందా వచ్చే వరకు నా లంగలు జాకెట్లు బాసలు అన్ని పంపెడతా సరేనా గట్ల చెప్పుకుంటారా మరి ఏం చేస్తా గట్ల చెప్పుకురా మంచిగా ఇంకా అసలు పెద్ద దొప్పుడు కష్టం ఎట్లా అప్పుడు నేను కడతాను చెప్తుంది